గూఢమైన గుల్ఫములు కలది అమ్మ. గుల్ఫం అంటే చీలమండ. కాలి చీలమండలు గూఢంగా ఉన్నాయి అంటే అవి చక్కగా బలసి మాంసంతో ఉన్నాయని అర్థం. చీలమండలు సక్రమంగా ఉంటేనే నడక బాగుంటుంది. పాదాలకు రక్షణ ఇవే. సాముద్రిక శాస్త్రంలో మానవుల దుష్ప్రవర్తనకు మూలం చీలమండలు బలసి లేకపోవడమేనని, అవి కనుక బలసి మాంసంతో సమృద్ధిగా ఉంటే సత్ప్రవర్తన ఉంటుందని ఉన్నది. తన బంధుమిత్రులెవరైనా వ్యసనాల పాలయ్యి చెడుదారిలో వెడుతున్నారని బాధపడేవారు ఈ మంత్రాన్ని 11 రోజుల పాటు వారి బాగు కోరి 1000 సార్లు జపిస్తే మంచి నడవడిక లభిస్తుంది. ఈ మంత్రానికి మరొక అర్థం ధ్యానించే వారిని రక్షించే స్వభావం కలది అమ్మ అని. అమ్మవారు తనను భక్తితో ధ్యానం చేసేవాడిని తాను రక్షిస్తున్నట్లు ఏమాత్రం ప్రకటించకుండా అతి రహస్యంగా రక్షిస్తుంది. ఆ రక్షణ తనంత తానే వచ్చినట్లు మనకనిపిస్తుంది. కానీ రక్షించేది అమ్మవారే. తీవ్రమైన శత్రుబాధతో నలిగిపోయేవారు ఈ మంత్రాన్ని అమావాస్య, సంక్రాంతి గ్రహణ కాలంలో 1000 సార్లుకు తక్కువ కాకుండా జపిస్తే శత్రుపీడ తక్షణం తొలగి మనశ్శాంతి పొందుతారు. బాధ మరీ ఎక్కువగా ఉంటే జపాన్ని ఇంకా ఎక్కువగా చేయాలి. ముఖ్యంగా గ్రహణం పట్టినప్పుడు జపం ప్రారంభించి విడిచిపెట్టేదాకా చేస్తే జీవితంలో శత్రుభయం ఉండదు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం గూఢ గుల్ఫాయై నమః. ఓం గూఢ గుల్ఫాయై నమః. మంత్రం మరొకసారి. ఓం గూఢ గుల్ఫాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.